మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీరు చూసారు కదా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. మీకైతే టైం వేస్ట్ చేయను, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్ అండి. ఈడేంట్రా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే మహాశివరాత్రి కదా, మేమైతే సముద్ర స్థానానికి బయలుదేరాము మా ఊరు నుండి. మేమైతే అద్దరపేటకి దగ్గరలో ఉన్న పాలంపేట అనే ఊరికైతే వెళ్తున్నామండి. అక్కడైతే సముద్రం ఒడ్డున శివాలయం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే అక్కడికే వెళ్ళబోతున్నాం ఇప్పుడైతేనే. ఓకే అండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతమంది ఉపవాసం ఉన్నారో కింద అయితే కామెంట్లో రాయండి. మా ఊరు నుండి అయితే అద్దరపేట ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మా ఊరు నుంచి కేశవరం 2 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి అయితే 8 కిలోమీటర్లు అయితే ఉందండి. స్ట్రైట్కి వెళ్తే పెంటకోట రోడ్ అండి. మనమైతే ఇటు సైడ్ అయితే వెళ్ళాలండి, అద్దరపేట వెళ్ళాలండి. మనమైతే ఇప్పుడు అద్దరపేట బీచ్ వద్ద అయితే ఉన్నామండి. ఇక్కడైతే జనం ఎవరు రారో, ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయడానికి బాగోదు. మనమైతే అద్దరపేటకు దగ్గరలో ఉన్న పాలంపేట గ్రామంలోని శివాలయం దగ్గరికి అయితే వస్తుంది. ఇదే అండి పాలంపేటలో ఉన్న శివాలయం, బంగారు రంగులో ఉన్న బంగారు శివాలయం. ఈరోజు అయితే మహాశివరాత్రి సందర్భంగా అస్సలు ఖాళీ లేదండి, మీరే చూస్తున్నారు కదా. సముద్రం వద్ద అయితే తీర్థం అయితే చాలా భారీగా సాగుతుందండి. ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, అలాగే ఇక్కడ చూడండి కరగజ్జం, గొట్టంగాజా, ఖర్జూరం అయితే చాలా ఉన్నాయండి ఇక్కడైతే. అలాగే ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఉంది. సముద్రం అయితే జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే సముద్రం కూడా చాలా నెమ్మదంగా ఉందండి, ఎంత పెద్ద పెద్ద కిరీటాలు ఏం రాలేదు, చాలా చిన్నయే.
నేనైతే మా అమ్మగారు ఇంటికైతే సముద్రం నీళ్ళు అయితే తీసుకురమ్మన్నారు. అందుకని చెప్పేసి నేనైతే బాటిల్ పట్టుకెళ్తా అని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నానండి. ఇదిగోండి. నా స్నానం అయితే ముగించుకొని నేనైతే బయటకు వస్తానండి. ఎందుకంటే మామగాడు అయితే ఉన్నాడు కదా, వాడు కూడా లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేను వస్తాను. ఇక్కడైతే నేను బయట ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి నాకైతే 4 అరటిపూలు ఒక 5 రూపాయలు అయితే ఇచ్చి నా కాలుకైతే దండం పెట్టుకుని వెళ్ళిపోయిందండి. ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. ఇదిగోండి. పక్కనే మరొక దేవాలయం అయితే ఉందండి. అదే పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఇదిగోండి స్వామివారి ఆలయం అయితేనే చాలా బాగా కట్టారండి. మీకైతే మొత్తం స్వామివారిని కూడా చూపిస్తాను. ఇక్కడే పక్కన అయితే శివుని కూడా పెట్టారు. చూడండి, మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడైతే శివుని అయితే పెట్టారు. మీకైతే గుడి మొత్తం చూపిస్తాను. మేము పూరి జగన్నాథ స్వామి గుడికాడ అయితే దర్శనం చేసుకుని వచ్చేసామండి. సముద్ర ఒడ్డుకి అయితేనే ఇక్కడైతే కొంతమంది కుర్రాళ్ళు అయితే శివలింగాన్ని తయారు చేశారు. మీరే చూడండి. ఇదిగోండి శివలింగం. చూసారు కదండి, చిన్న శివలింగం అయితే తయారు చేశారు. ఓం నమః శివాయ. అయితే వీడియో తీస్తుంటే వాళ్ళైతే సిగ్గుపడిపోతున్నారండి. ఈ మహాశివరాత్రి టైంలో అయితే ఈ కరగాజ్యం అలాగే ఈ ఖర్జూరం స్వీట్ అయితే మామూలుగా ఫేమస్ కదండి, చాలా ఫేమస్. మామగాడు అయితే కొనుక్కున్నాడు. ఇంటికైతే పట్టుకెళ్ళాలని చెప్పేసి మేమైతే మళ్ళీ గుడికాడకి అయితే వెళ్తున్నామండి. అయితే ఈ శివాలయం నుంచి ఒక వీడియో చేసామండి. ఫుల్ వీడియో మన కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మనమైతే ఇంకో శివాలయం దగ్గరికి వెళ్దాం. ఈ శివాలయం అయితే కాకినాడ జిల్లా తుని మండలం పైడికొండ అనే గ్రామంలో అయితే ఉంది.
అయితే ఈ పైడికొండ శివాలయం గురించి మనమైతే ఒక వీడియో చేయడం జరిగిందండి, ఫుల్ వీడియో. అది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఈ వీడియో అయిపోయాక. ఇక్కడ చిన్నపిల్ల అయితే కనిపించింది చూసారా, ఈ పిల్ల అయితే మేము వీడియో తీస్తుంటే వీడియోలో పడకూడదని చెప్పేసి అటు ఇటు దోకుంటుంది. ఇదిగోండి ఈ పిల్ల. గుడి అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కట్టారు, చాలా పెద్ద గుడి అండి, అలాగే చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడైతే ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది, మనం అయితే అక్కడికి వెళ్దాం. అందులో ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చిన్న బావి అయితే ఉంది, ఆ బావిలోని ఒక తాబేలు అయితే ఉంది. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదండి, ఆ గుడి ఎదురుగానే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. మీకైతే సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తాను, నాతో రండి. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామివారు కూడా అక్కడ పెద్ద చరిత్ర ఉంది, అదైతే మనం ఆల్రెడీ ఆ వీడియో తీసాం కదండి, ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి తెలియచూడండి. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి. స్వామివారిని పూజిస్తే ఒక నమ్మకం అయితే ఉందండి, అదేంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే స్వామివారికి అభిషేకం చేస్తే పిల్లలు అయితే త్వరగా పుడతారు. అలాగే పెళ్లి కాని వారు కూడా స్వామివారికి అభిషేకం చేస్తే త్వరగా పిల్లలు పుడతారండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని అయితే మొక్కుకుంటే కోరిన కోరికలు ఎటువంటివైనా త్వరగా నెరవేరుతాయండి. ఈ చిన్నపిల్లల వాళ్ళు అయితే ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోవడానికి చెప్పేసి వచ్చారు. ఇదిగోండి అదేంటి శివాలయం, మనమైతే వచ్చిన శివాలయం. ఇక్కడైతే ఒక పెద్ద జమ్మి చెట్టు కూడా ఉంది. ఓకే అండి, వీడియో కూడా చాలా పెద్ద అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. లాస్ట్ అయితే మా ఊళ్ళో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చానండి. నా పూజ అయితే కంప్లీట్ చేసుకుని నేనైతే కూర్చుని స్వామివారిని అయితే మీకైతే చూపిస్తాను. హర హర మహాదేవ.